హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ ఎడవప్. ఈ వీడియోలో మనం తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ 2019లో వచ్చిన తెలంగాణ హైకోర్టు ఎగ్జామినర్ క్వెషన్ పేపర్ అయితే ఎగ్జాక్ట్‌గా ఒక పేపర్ అయితే తీసుకొని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎగ్జాక్ట్‌గా ఆ పేపర్‌లో ఏ క్వెషన్‌లు వచ్చావో ఆ క్వెషన్స్ అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, పేపర్ అనేది ఏ స్టాండర్డ్‌లో వస్తుంది అనేది ఈ వీడియో మీరు మొత్తం చూస్తే అయితే అర్థమవుతుంది. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఈ వీడియోని లైక్ చేయండి. సో, మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ క్వెషన్ చూడండి. విచ్ వన్ ఔట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా? క్రింది వాటిలో భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి రాజస్థాన్. సింపుల్ క్వెషన్ ఇదండి. ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్. ఏరియా పరంగా అతిపెద్ద రాష్ట్రం భారతదేశంలో రాజస్థాన్ అయితే ఏరియా పరంగా అతిపెద్ద రాష్ట్రంగా ఉండడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్. సెకండ్ క్వెషన్. టోటల్ అయితే 40 క్వెషన్స్ అయితే ఉంటాయండి. సో, ఇందులో మనం 40 క్వెషన్స్ అయితే డిస్కస్ చేద్దాం. చూడండి. సెకండ్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాన్యుమెంట్స్ ఈజ్ నోన్ యాజ్ ద లోటస్ టెంపుల్? క్రింది వాటిలో దేనిని లోటస్ టెంపుల్ అని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఇస్కాన్ టెంపుల్ తిరుపతి, ఆప్షన్ బి శ్రీ జగన్నాథ టెంపుల్ పూరి, ఆప్షన్ సి అక్షరధామ్ మందిర్ గాంధీనగర్, ఆప్షన్ డి బహాయ్ ప్రార్థనా మందిరం ఢిల్లీ. ఆన్సర్ ఆప్షన్ డి అండి. ది బహాయ్ హౌస్ ఆఫ్ వర్షిప్ ఢిల్లీ. బహాయ్ ప్రార్థనా మందిరం ఢిల్లీ అనే దాన్ని లోటస్ టెంపుల్ అని పిలవడం జరుగుతుంది. లోటస్ టెంపుల్ అని పిలవడం జరుగుతుంది. బహాయ్ హౌస్ ఆఫ్ వర్షిప్ ఢిల్లీ. బహాయ్ ప్రార్థనా మందిరాన్ని ఢిల్లీలో ఉంటుంది. దీన్ని లోటస్ టెంపుల్ అని పిలవడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో, ఇది 2019కి సంబంధించి కరెంట్ అఫైర్ అండి. చూడండి ఒకసారి. యాజ్ పర్ అనౌన్స్మెంట్ బై ద యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇన్ ఆగస్ట్ 2019, ద ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఓబీసీ హ్యాస్ బీన్ మెర్జ్డ్ విత్ విచ్ ఆఫ్ దిస్ నేషనల్ బ్యాంక్స్? 2019 ఆగస్టులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ప్రకారం ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఈ క్రింది ఏ జాతీయ బ్యాంకులో విలీనం చేయబడింది? ఆప్షన్ ఏ కెనరా బ్యాంక్, ఆప్షన్ బి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆప్షన్ డి బ్యాంక్ ఆఫ్ బరోడా. ఆన్సర్ ఆప్షన్ సి పంజాబ్ బ్యాంక్లో ఈ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ని విలీనం చేయడం జరిగింది 2019లో. ఇది 2019 పేపర్. సో, అందుకని ఈ కరెంట్ అఫైర్ అయితే అడగడం జరిగింది. సో, ఒకసారి చూసుకోండి అంతే ఏ లెవెల్లో అడుగుతున్నాడు అని కరెంట్ అఫైర్స్. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఫోర్త్ క్వెషన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ? క్రింది వారిలో మౌర్య రాజవంశం యొక్క మొదటి పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ చంద్రగుప్తుడు, ఆప్షన్ బి బృహద్దత, ఆప్షన్ బి బిందుసారుడు, ఆప్షన్ డి అశోకుడు. ఆన్సర్ ఆప్షన్ ఏ చంద్రగుప్తుడు. మౌర్యన్ డైనాసిటీలో మొట్టమొదటి పాలకుడు చంద్రగుప్తుడు. చూసుకోండి. హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ వన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ? సో, క్వశ్చన్ రిపీట్ అయినట్టుంది. సో, ఈ క్వశ్చన్ రిపీట్ అయినట్టుంది. చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ చంద్రగుప్తుడు. సో, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సిక్స్త్ క్వశ్చన్. ఇది కూడా ఒక కరెంట్ అఫైర్ అండి 2019లో. నేమ్ ద స్విమ్మర్ ఫ్రమ్ బావన్స్ కాలేజ్ సానిపూరి హుడ్. చూడండి. ఇది కూడా ఒక కరెంట్ అఫైర్. సికింద్రాబాద్లోని జిహెచ్ఎంసి స్విమ్మింగ్ పూల్లో మహిళల కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో 3 రేసుల్లో విజయం సాధించిన సైనికి పూరిలోని భవాన్స్ కాలేజీకి చెందిన స్విమ్మర్ ఎవరు అని అడిగారండి. కరెంట్ అఫైర్ ఇది. సో, దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. స్మృతి మానే గారు విన్ అవ్వడం జరిగింది. సో, అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ చూడండి అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెవెంత్ క్వశ్చన్. ఇది కూడా కరెంట్ అఫైర్. నేమ్ ద క్యాంపెయిన్ విత్ క్రికెటర్ రోహిత్ షానా ఈజ్ లాంచ్డ్.
రోహిత్ శర్మ ఇది. రోహిత్ శర్మ అండి ఇది. రోహిత్ శర్మ. నేమ్ ద క్యాంపెయిన్ విచ్ క్రికెటర్ రోహిత్ శర్మ ఈజ్ లాంచింగ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ WWF ఇండియా అండ్ యానిమల్ ప్లానెట్ టు హెల్ప్ బిల్డ్ అవేర్నెస్ ఫర్ ద నీడ్ టు కన్జర్వ్ ద ఇండియన్ రైనో. భారతీయ ఖడ్గమృగాలను పరిరక్షించాల్సిన అవసరం గురించి అవగాహన పెంచడంలో సహాయపడడానికి క్రికెటర్ రోహిత్ శర్మ. తెలుగులో కొంచెం మొత్తం క్వశ్చన్లు తప్పుపడ్డాయి. ఇండియా మరియు యానిమల్ ప్లాసెడ్ భాగస్వామ్యంతో ప్రారంభించనున్న ప్రచారం యొక్క పేరు తెలపండి. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. రోహిత్ ఫర్ రైనోస్. రోహిత్ ఫర్ రైనోస్ అనే క్యాంపెయిన్ని రోహిత్ శర్మ గారు ఖడ్గ మృగాలను రక్షించడానికి పరిరక్షించాల్సిన అవసరం అవగాహన పెంచడానికి ఈ క్యాంపెయిన్ అయితే ప్రారంభించడం జరిగింది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇది కూడా కరెంట్ అఫేరే. విచ్ ఈస్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ యాజ్ పర్ 2018 రిపోర్ట్ విచ్ స్టేట్స్ దట్ 7 ఆఫ్ ద 10 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇన్ ఇండియా. ప్రపంచంలో అత్యంత కలుషితమైన 10 నగరాల్లో 7 భారతదేశంలో ఉన్నాయని పేర్కొన్న 2018 నివేదిక ప్రకారం అత్యంత కలుషితమైన నగరం ఏది? అప్పట్లో న్యూఢిల్లీ. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే చూసుకోండి, మారింది. ప్రజెంట్ యాజ్ ఆఫ్ మార్చ్ 30, 2026 ప్రకారం ఢిల్లీ కాకుండా వేరేది పొల్యూటెడ్ సిటీలో చేరడం జరిగింది. చూసుకోండి అది ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశం యొక్క జాతీయ వృక్షమైన స్వీయ పునరుద్ధరణ వృక్షం పేరు తెలపండి. ఆప్షన్ ఏ ది బనానా ట్రీ, ది మ్యాంగో ట్రీ, ది బనియన్ ట్రీ, ఆప్షన్ సి. ఆప్షన్ డి ది కోకోనట్ ట్రీ. ఆన్సర్ ఆప్షన్ సి అండి. ది ఆన్సర్ ది బనియన్ ట్రీ అండి, మర్రి చెట్టు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ విత్ రిఫరెన్స్ టు ద బోర్లాంగ్ అవార్డ్. బోర్లాంగ్ అవార్డుకు సంబంధించి క్రింది ప్రకటనలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ ఇట్ ఈస్ టు రికగ్నైజ్ అవుట్స్టాండింగ్ ఇండియన్ సైంటిస్ట్స్ ఫర్ దేర్ రీసెర్చ్ అండ్ కంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్. అది వ్యవసాయం మరియు పర్యావరణ రంగంలో పరిశోధన మరియు సహకారం కోసం అత్యుత్తమ భారతీయ శాస్త్రవేత్తలను గుర్తించడం. సో సంబంధించి సరికానిది అడుగుతున్నాడు, నాట్ ట్రూ అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ కరెక్టే. ఇట్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 1972 అండ్ నేమ్డ్ ఇన్ హానర్ ఆఫ్ నోబెల్ లిటరేచర్ నార్మన్ ఈ బోర్లాంగ్ అంటున్నాడు. ఇది 1972లో స్థాపించబడింది మరియు నోబెల్ గ్రహీత నార్మన్ ఈ బోర్లాంగ్ గౌరవార్థం పేరు పెట్టబడిందంట. సో ఇది కూడా కరెక్టే. ద అవార్డ్ క్యారీస్ ఏ క్యాష్ ప్రైజ్ ఆఫ్ 5 lakhs అండ్ గోల్డ్ మెడల్ అండ్ ఏ సిస్టైన్. అవార్డులో 5 లక్షల నగదు బహుమతి, బంగారు పథకం మరియు ప్రశంసా పత్రం ఉంటాయి. ఇది కూడా కరెక్టే. ఇట్ ఈస్ కాన్ఫర్డ్ బై గుజరాత్ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ GNFC. ఇది గుజరాత్ నర్మదా వ్యాలీ ఎరువులు మరియు కెమికల్స్ అనేది ప్రదానం చేస్తుంది. సో ఇది అనేది తప్పండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుంది. ఆప్షన్ డి అవుతుంది, నాట్ కరెక్ట్. ఏబిసి కరెక్ట్ ఆప్షన్స్, డి అనేది నాట్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 11th క్వశ్చన్. అకార్డింగ్ టు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ CPCB రిపోర్ట్ విచ్ సిటీ టాప్స్ ఇన్ ఈ వేస్ట్ జనరేటెడ్ యాన్యువల్లీ. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ CPCB నివేదిక ప్రకారం ఏటా ఉత్పత్తి అయ్యే ఈ వ్యర్థాల విషయంలో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది? ఆప్షన్ ఏ పూణే, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి ముంబై. చూడండి, ఇది 2019కి రిలేట్ అయిన క్వశ్చన్. ప్రజెంట్ ఏమున్నదో చూసుకోండి ఒకసారి. సో 11th ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ముంబై అనేది టాప్ ప్లేస్లో ఉంది. 2026కి సంబంధించి ఏది ఉందో చూసుకోండి ఒకసారి, మీరు చెక్ చేసి. సో అడిగే అవకాశం ఉండొచ్చు.
2019 ప్రకారం ముంబై అయితే నిలవడం జరిగింది. సో ముంబై ప్రజెంట్ ముంబై ఉందా లేదా వేరే స్టేట్ ఏదైనా ఉందా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద స్లోగన్ యూజ్డ్ బై పండిత్ మదన్ మోహన్ మాలవియా ఇన్ హిస్ ప్రెసిడెన్షియల్ అడ్రస్? 12th question, what was the slogan used by Pandit Madan Mohan Malaviya in his presidential address at the Indian National Congress Convention 1918? భారత జాతీయ కాంగ్రెస్ సదస్సు 1918లో పండిత్ మదన్ మోహన్ మాలవియా తన అధ్యక్ష ప్రసంగంలో ఉపయోగించిన నినాదం ఏమిటి? ఆప్షన్ ఏ వందే మాతరం, ఆప్షన్ బి హరం హరం హై, ఆప్షన్ సి ఇన్కిలాబ్ జిందాబాద్, ఆప్షన్ డి సత్యమేవ జయతే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, సత్యమేవ జయతే అనే స్లోగన్ని నినాదాన్ని 1918 పండిత్ మదన్ మోహన్ మాలవియా గారు జాతీయ కాంగ్రెస్ సదస్సు 1918లో తన అధ్యక్షతన ఈ సత్యమేవ జయతే అనే నినాదాన్ని అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 13వ క్వశ్చన్, విచ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ వాజ్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ బై బ్రిటిష్ వారు భారత జాతీయోద్యమ పితామహుడు అని పిలిచే భారత స్వతంత్ర సమరయోధుడు ఎవరు? ఫాదర్ ఆఫ్ ది అన్రెస్ట్ అని ఎవరిని పిలిచారు అని అడుగుతుండు. ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ సి వీర్ సవార్కర్, ఆప్షన్ డి దాదాబాయి నవరోజీ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, బాలగంగాధర్ తిలక్ని ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ అన్రెస్ట్ అని బ్రిటిష్ వారు ఈ బిరుదునైతే ఇవ్వడం జరిగింది. బాలగంగాధర్ తిలక్, ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ అన్రెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 14వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇండియన్ అవార్డ్ ఫర్ ప్రమోటింగ్ గాంధీయన్ వాల్యూస్, సోషల్ వర్క్ అండ్ సోషల్ డెవలప్మెంట్? క్రింది వాటిలో గాంధేయ విలువలు, సాంఘిక కార్యకలాపాలు మరియు సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించే భారతీయ అవార్డు ఏది? ఆప్షన్ ఏ డాక్టర్ బిసి రాయ్ అవార్డు, ఆప్షన్ బి జమ్నాలాల్ బజాజ్ అవార్డు, ఆప్షన్ సి శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్, ఆప్షన్ డి జిడి బిర్లా అవార్డ్. 14వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, జమ్నాలాల్ బజాజ్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి. ప్రమోటింగ్ గాంధీయన్ వాల్యూస్, సోషల్ వర్క్ అండ్ సోషల్ డెవలప్మెంట్కి సంబంధించి జమ్నాలాల్ బజాజ్ అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది కూడా ఒక కరెంట్ అఫైర్స్ అనుకుంటా. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA హ్యాస్ అపీల్ టు ఫ్రీమర్స్ అండ్ ల్యాండ్ ఓనర్స్ టు పార్ట్నర్ విత్ ద అథారిటీ ఫర్ డెవలపింగ్ అబౌట్ 700 acres ఇన్ డిఫరెంట్ విలేజెస్. వాట్ ఈస్ ద స్కీమ్ కాల్డ్? చూడండి తెలుగులో, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA వివిధ గ్రామాల్లో సుమారు 700 ఎకరాలను అభివృద్ధి చేయడానికి అధికారికంగా భాగస్వామ్యం కావాలని రైతులు మరియు యాజమానులకు విజ్ఞప్తి చేసింది. ఈ పథకాన్ని ఏమని అంటారు? సో 15వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, SAGY ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనేది ఇది తీసుకురావడం జరిగింది. 700 ఎకరాల కోసం ఈ ల్యాండ్ పూలింగ్ అంటే రైతుల నుండి ల్యాండ్ తీసుకొని దాన్ని మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది రైతుల దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకోవడం జరుగుతుంది. ఆ ల్యాండ్ తీసుకున్నందుకు గాను వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడం కానీ మనీ ఇవ్వడం కానీ వీళ్ళు చేయడం జరుగుతుంది. దాన్ని డెవలప్మెంట్ కోసం, మెట్రోపాలిటన్ సిటీ డెవలప్మెంట్ కోసం ఈ 700 ఎకరాలని తీసుకోవడానికి తీసుకొచ్చిన స్కీమే ఏంటిదంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. చూసుకోండి ఒకసారి అది. సో ఇప్పుడు ప్రజెంట్ అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, జస్ట్ ఏ లెవెల్లో అడిగాడని చూసుకోండి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద వరల్డ్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ 2018 రిపోర్ట్, విచ్ కంట్రీ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మర్స్ ఇన్ ద వరల్డ్? వరల్డ్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ 2018 నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక సేంద్రియ రైతులు ఉన్న దేశం ఏది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్,
ఆప్షన్ డి ఇండియా. చూడండి, ఇది కూడా కరెంట్ అఫైర్ క్వశ్చన్. 2018 రిపోర్టు, రీసెంట్ రిపోర్ట్ చూసుకోండి. 2026 ఆర్ 2025 చూడండి ఒకసారి మీరు. సో ఏ దేశం టాప్ ఉంది, ప్రపంచంలో అత్యధిక సేంద్రియ రైతులు, ఆర్గానిక్ ఫార్మర్స్ ఉన్న దేశం ఏది అని అడగడం జరుగుతుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2018కి సంబంధించి భారతదేశం అయితే ఉంది. ప్రజెంట్ 2025 ఆర్ 26కి ఏ దేశం ఉందో ఒకసారి చెక్ చేసుకోండి, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, పాలిటీ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లిస్ట్ డౌన్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ భారత పౌరుల ప్రాథమిక విధులను జాబితా చేస్తుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 80, ఆప్షన్ బి ఆర్టికల్ 51A, ఆప్షన్ సి ఆర్టికల్ 81, ఆప్షన్ డి ఆర్టికల్ 12 to 35. 17వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 51 అనేది ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్పడం జరుగుతుంది. చూసుకోండి, 51A ఫండమెంటల్ డ్యూటీస్, భారత పౌరులకు ప్రాథమిక విధుల గురించి చెప్పడం జరుగుతుంది. సో మీకు ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ మనం ఏ దేశం నుండి తీసుకున్నామో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 18వ క్వశ్చన్, నేమ్ ద ప్రామినెంట్ అవార్డ్ విచ్ వాజ్ కన్ఫర్డ్ ఇన్ 1966 ఆన్ విక్రమ్ సారాభాయ్, ది ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. భారత అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడైన విక్రమ్ సారాభాయ్కు 1966లో ప్రదానం చేసిన ప్రముఖ అవార్డు పేరు తెలపండి. ఆప్షన్ ఏ శాంతి స్వరూప్ భట్నాగర్ మెడల్, ఆప్షన్ బి హోమీ బాబా అవార్డ్, ఆప్షన్ సి పద్మభూషణ్, ఆప్షన్ డి పద్మ విభూషణ్. 18వ క్వశ్చన్కి చూడండి, ఆన్సర్ వచ్చేసి సో 18వ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. భారత అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడు అయిన విక్రమ్ సారాభాయ్కు 1966లో ప్రదానం చేసిన ప్రముఖ అవార్డు పేరు తెలపండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, పద్మభూషణ్. పద్మభూషణ్ అవార్డు అయితే 1966లో ఇవ్వడం జరిగింది. చూడండి, విక్రమ్ సారాభాయ్ ఇతన్ని ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని పిలవడం జరుగుతుంది. చూసుకోండి, భారత అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడిగా విక్రమ్ సారాభాయ్ని పిలవడం జరుగుతుంది. ఇతనికి 1966లో పద్మభూషణ్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద క్రికెటర్ హూ హోల్డ్స్ ద రికార్డ్ ఆఫ్ హైయెస్ట్ స్కోర్ బై అన్ ఇండియన్ వికెట్ కీపర్ ఇన్ ద T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్. T20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత వికెట్ కీపర్ అత్యధిక స్కోరు సాధించి రికార్డును సృష్టించిన క్రికెట్ పేరు తెలపండి. ఇది కూడా 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్. ఆప్షన్ ఏ దినేష్ కార్తిక్, ఆప్షన్ బి పార్థివ్ పటేల్, ఆప్షన్ సి రిషబ్ పంత్, ఆప్షన్ డి MS ధోని. ఇక్కడ 19వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రిషబ్ పంత్. చూసుకోండి ఒకసారి, అంతర్జాతీయ మ్యాచ్లో భారత వికెట్ కీపర్ అత్యధిక స్కోర్ సాధించిన రికార్డును సృష్టించిన క్రికెటర్గా రిషబ్ పంత్ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద బ్రేవ్ ఫ్రీడమ్ ఫైటర్ who when surrendered by a British soldiers killed many and shot himself with the last bullet on of his cloth pistol to avoid being captured alive. చూడండి, తెలుగులో బ్రిటిష్ సైనికులు చుట్టుముట్టినప్పుడు చాలామందిని చంపి సజీవంగా బంధించకుండా ఉండడానికి తన కోల్డ్ పిస్టల్ యొక్క చివరి బుల్లెట్తో తనను తాను కాల్చుకున్న ధైర్య స్వాతంత్ర సమరయోధుడు పేరు తెలపండి. ఆప్షన్ ఏ మంగల్ పాండే, ఆప్షన్ బి అఫ్కుల్లా ఖాన్, ఆప్షన్ సి చంద్రశేఖర్ ఆజాద్, ఆప్షన్ డి భగత్ సింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, చంద్రశేఖర్ ఆజాద్. చంద్రశేఖర్ ఆజాద్ గారు ఆల్ఫైడ్ పార్కులో బ్రిటిష్ వారు తనని అటాక్ చేయడం ద్వారా సో వాళ్ళ చేతిలో చనిపోయే బదులు తనకు తాను వాళ్ళ చేతిలో సజీవంగా బ్రతికి దొరకకుండా తన పిస్టల్లో ఉన్న ఆఖరి బుల్లెట్తో తనను తాను కాల్చుకొని మరణించడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి, చంద్రశేఖర్ ఆజాద్. ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ సిటీ ఆల్సో నోన్ యాజ్ షాంఘై ఆఫ్ ఇండియా వాజ్ ఫార్మ్డ్ బై ద 7 ఐస్లాండ్స్. 7 దీపాలచే ఏర్పడిన భారత షాంఘై అని కూడా పిలువబడే నగరం ఏది? ఆప్షన్ ఏ చెన్నై, ఆప్షన్ బి కోల్కతా, ఆప్షన్ సి కొచ్చి, ఆప్షన్ డి ముంబై.
ఆన్సర్ ఆప్షన్ ఏ ముంబై. సో ఇదనేది ఈ క్వశ్చన్ ఆన్సర్లు అనేవి డైరెక్ట్ ఆ కీ పేపర్ నుంచే తీసుకోవడం జరిగింది. చూడండి ఒకసారి. షాంఘై, భారత షాంఘై అని పిలువబడే నగరం ఏంటిదంటే ముంబై. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఇన్ ఇండియా? క్రింది వాటిలో భారతదేశంలో ప్రైవేట్ రంగ బ్యాంకు ఏది? ఆప్షన్ ఏ ఆర్బీఎల్ బ్యాంక్ లిమిటెడ్, ఆప్షన్ బి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఆప్షన్ సి కార్పొరేషన్ బ్యాంక్, ఆప్షన్ డి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్బీఎల్ బ్యాంక్ లిమిటెడ్ అనేది ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇరవై మూడవ క్వశ్చన్. ద కాన్సెప్ట్ ఆఫ్ 5-year ప్లాన్ ఇన్ ఇండియన్ ఎకానమీ వాజ్ టేకెన్ ఫ్రమ్ ద. భారత ఆర్థిక వ్యవస్థలో పంచవర్ష ప్రణాళిక ఏ దేశం నుండి తీసుకోవడం జరిగింది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి యూఎస్ఏ, ఆప్షన్ సి యూఎస్ఎస్ఆర్, ఆప్షన్ సి చైనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, యూఎస్ఎస్ఆర్, రష్యా నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 24వ క్వశ్చన్. గోవాలియా ట్యాంక్ మైదాన్ ముంద్రి భారత స్వాతంత్ర పోరాటం యొక్క ఏ ముఖ్యమైన ఉద్యమంతో సంబంధం కలిగి ఉంది? గోవాలియా ట్యాంక్ మైదాన్ ముంబై ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ సిగ్నిఫికెంట్ మూమెంట్ ఆఫ్ ది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్? సో 24వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, క్విట్ ఇండియా మూమెంట్. క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించింది. చూసుకోండి. గోవాలియా ట్యాంక్ మైదాన్ అనేది క్విట్ ఇండియా మూమెంట్కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ప్లేడ్ బై పండిత్ శివకుమార్ శర్మ? క్రింది సంగీత వాయిద్యాలలో పండిత్ శివకుమార్ శర్మ వాయించేది ఏది? ఆప్షన్ ఏ హార్మోనియం, ఆప్షన్ బి సరోద్, ఆప్షన్ సి సారంగి, ఆప్షన్ డి సంతూర్. 25వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సంతూర్. పండిత్ శివకుమార్ శర్మ గారు సంతూర్కి సంబంధించిన వాయిద్యంతో తనైతే వాయించేవాడు. ఇన్స్ట్రుమెంట్ అనేది సంతూర్ అనేది తను ఫేమస్ సంతూర్ని వాడి సంగీతాన్ని వాయించేవాడు. చూసుకోండి ఒకసారి. సంతూర్ అంటే సోపు కాదు, అదొక ఇన్స్ట్రుమెంట్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ క్వశ్చన్. 26వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫండమెంటల్ టెక్స్ట్ ఫర్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్? ఈ క్రింది వాటిలో భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలకు పునాది వంచనం ఏది? ఆప్షన్ ఏ అర్థశాస్త్రం, ఆప్షన్ బి కళాశాస్త్రం, ఆప్షన్ సి నాట్యశాస్త్రం, ఆప్షన్ డి నృత్య శాస్త్రం. ఆన్సర్ ఆప్షన్ సి నాట్యశాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్. 27వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది త్రిరత్న ఇన్ జైనిజం? క్రింది వాటిలో జైన మతంలోని త్రిరత్నాలో భాగం కానిది ఏది? ఆప్షన్ ఏ రైట్ టు ఫుడ్, ఆప్షన్ బి రైట్ టు నాలెడ్జ్, ఆప్షన్ సి రైట్ టు కండక్ట్, ఆప్షన్ డి రైట్ టు ఫెయిత్. సరైన ఆహారం, సరైన జ్ఞానం, సరైన ప్రవర్తన, సరైన విశ్వాసం. ఆన్సర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ అంటుండు. చూడండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. సో ఇది ఉండదు. రైట్ టు నాలెడ్జ్ ఉంటుంది త్రిరత్నాలో. రైట్ టు కండక్ట్, సరైన ప్రవర్తన ఉంటుంది, సరైన విశ్వాసం ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ టు ఫుడ్ అనేది నాట్ ఏ పార్ట్. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా కరెంట్ అఫైర్ అండి. ఆన్ ద ఒకేషన్ ఆఫ్ ది 73rd ఇండిపెండెన్స్ డే ద స్టేట్ బ్యాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్జ్యూమర్ బ్యాంకింగ్ బేగంపేట్ హైదరాబాద్ ఆర్గనైజ్డ్ ఏ స్పెషల్ ఆడియో విజువల్ ప్రోగ్రామ్. నేమ్ ద ప్రోగ్రామ్ నేమ్. 73వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని బేగంపేటలోని స్టేట్ బ్యాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్జ్యూమర్ బ్యాంకింగ్ ప్రత్యేక ఆడియో విజువల్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ ప్రోగ్రామ్ పేరు తెలపండి అని అడిగినప్పుడు అప్పటి కరెంట్ అఫైర్. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఆజాదీ కీ జంగ్
ఫిల్మోన్ కేన్ సాంగ్. 'ఆజాదీ కీ జంగ్' ఫిల్మోన్ కేన్ సంగ్. ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది దీనికి. నెక్స్ట్ క్వెషన్. ఇది కూడా కరెంట్ అఫైర్ కిందకి వస్తుంది. 200 మందికి పైగా పురుషులను ఓడించి ట్రాన్స్ కాంటినెంటల్ రేసును గెలుచుకున్న మొట్టమొదటి జర్మన్ మహిళ పేరు తెలపండి. కేవలం 10 రోజుల్లో ఐరోపా అంతటా 2485 మైళ్ళకు పైగా సైక్లింగ్ చేసిందంట ఈమె. సో ఈమె పేరు వచ్చేసి ఆప్షన్ ఏ ఫియోనా ఫియోనా కోల్బింగర్ అనే ఆమె వచ్చిందంట. కరెంట్ అఫైర్ చూసుకోండి, ఏ రేంజ్లో కరెంట్ అఫైర్స్ వస్తున్నాయో ఒకసారి చూసుకోండి. ఒకసారి కరెంట్ అఫైర్స్ అయితే అంత సింపుల్గా ఏం అడగలేదు 2019లోనే. సో ప్రజెంట్గా మీరు కరెంట్ అఫైర్స్ అనేది ఏ రేంజ్లో చదవాలో చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ డాష్ కేమ్ ఇంటూ ఎఫెక్ట్ ఫ్రమ్ January 26, 1950. భారత రాజ్యాంగం మరియు డాష్ జనవరి 26, 1950 నుండి అమల్లోకి వచ్చాయి. త్రివర్ణ పతాకం. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి జాతీయ గీతం. ఆప్షన్ సి జాతీయ గేయం. ఆప్షన్ డి భారత జాతీయ చిహ్నం. ఆన్సర్ ఆప్షన్ డి అండి. భారత జాతీయ చిహ్నం అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా కేమ్ ఇంటూ ఎఫెక్ట్ ఫ్రమ్ January 26, 1950. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ ఆల్సో కాల్డ్ మాయానగరి ఆర్ ద సిటీ ఆఫ్ డ్రీమ్స్? భారతదేశంలోని ఏ నగరాన్ని మాయానగరి లేదా సిటీ ఆఫ్ డ్రీమ్స్ అని కూడా అంటారు? ఆప్షన్ ఏ లక్నో. ఆప్షన్ బి ముంబై. ఆప్షన్ సి గురుగ్రామ్. ఆప్షన్ డి కోల్కతా. ఆన్సర్ ఆప్షన్ బి ముంబై. ముంబైని సిటీ ఆఫ్ డ్రీమ్స్ ఆర్ మాయానగరి అని అనడం జరుగుతుంది. చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. స్క్వాడ్స్ ఫర్ ద టీమ్స్ దట్ విల్ పార్టిసిపేట్ ఇన్ ద దిలీప్ ట్రోఫీ 2019 హ్యావ్ బీన్ అనౌన్స్డ్ బై BCCI. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ నేమ్ ఆఫ్ ద టీమ్ ఇన్ ద టోర్నమెంట్? దిలీప్ ట్రోఫీ 2019లో పాల్గొనే జట్ల బృందాలను BCCI ప్రకటించింది. క్రింది వాటిలో టోర్నమెంట్ పేరు లేని జట్టు ఏది? ఆప్షన్ ఏ ఇండియన్ ఆరెంజ్. ఆప్షన్ బి ఇండియన్ బ్లూ. ఆప్షన్ సి ఇండియన్ గ్రీన్. ఆప్షన్ సి ఇండియన్ రెడ్. ఏ టీం లేదని అడగడం జరుగుతుంది. సో ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ ఇండియన్ ఆరెంజ్ అనేది టీం అనేది లేదంట. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. 33వ క్వశ్చన్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA యొక్క మహిళా వైద్యుల విభాగం జీవందనాథ్తో కలిసి నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్ నుండి ఏ కాలేజీ వరకు 2019లో డాష్ ప్రచారం కోసం ఒక నడకను నిర్వహించింది? ది ఉమెన్ డాక్టర్స్ వింగ్ ఆఫ్ ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA అలాంగ్ విత్ జీవన్దాన్ ఆర్గనైజ్డ్ ఏ వాక్ ఫర్ ఏ డాష్ campaign ఫ్రమ్ క్లాక్ టవర్ టు సెంటర్ టు NG కాలేజ్ ఇన్ నల్గొండ ఇన్ 2019. సో క్లాక్ టవర్ నుంచి NG కాలేజ్, నల్గొండలోని NG కాలేజ్ వరకు ఒక క్యాంపెయిన్ని నిర్వహించారు ఉమెన్స్ డాక్టర్స్ వింగ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు. సో దాని పేరేందని అడిగారు 2019 క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఆర్గాన్ డొనేషన్ క్యాంపెయిన్ కోసం క్లాక్ టవర్ నుండి, నల్గొండలోని క్లాక్ టవర్ నుండి NG కాలేజ్ వరకు అయితే ర్యాలీని తీయడం జరిగింది. చూసుకోండి ఒకసారి. అంత ఇంపార్టెంట్ ఏం కాదు నెక్స్ట్ ఎగ్జామ్స్కి, జస్ట్ లుక్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇండియన్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్? ఏ భారతీయ భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా పిలుస్తారు? ఆప్షన్ ఏ తెలుగు. ఆప్షన్ బి సంస్కృత్. ఆప్షన్ సి బెంగాలీ. ఆప్షన్ డి తమిళ్. సో ఈ క్వశ్చన్కి హోంవర్క్గా చేయండి. ఈ క్వశ్చన్ని ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆన్సర్ని, సింపుల్ క్వశ్చన్, ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి 34th క్వశ్చన్ అని. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ గోవా? గోవా రాష్ట్ర అధికార భాష ఏమిటి? ఆప్షన్ ఏ మరాఠీ. ఆప్షన్ బి కొంకణి. ఆప్షన్ సి పోర్చుగీస్. ఆప్షన్ డి ఇంగ్లీష్. గోవా యొక్క అధికార భాష ఏమిటి అని అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కొంకణి. గోవా యొక్క అధికారిక భాష కొంకణి. చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిటన్ బై
వాస్తాయన. క్రింది వాటిలో వాస్తాయన ఏది రాశాడు? ఆప్షన్ ఏ కామసూత్ర, ఆప్షన్ బి అర్థశాస్త్రం, ఆప్షన్ సి శకుంతల, ఆప్షన్ డి చరక సంహిత. ఆన్సర్ ఆప్షన్ ఏ కామసూత్ర. వాస్తాయనుడు రాసింది కామసూత్ర అని రాయడం జరిగింది. చూసుకోండి. 36వ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ కామసూత్ర. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద క్రికెటర్ అండ్ ద టెన్నిస్ స్టార్ హూ హ్యావ్ ఓన్ ద ప్రెస్టీజియస్ అర్జున అవార్డ్ 2019 ఫర్ దేర్ అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ నేషనల్ స్పోర్ట్స్. జాతీయ క్రీడల్లో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు గాను ప్రతిష్టాత్మక అర్జున అవార్డు 2019ను గెలుచుకున్న క్రికెటర్ మరియు టెన్నిస్ స్టార్ పేరు తెలపండి. సో ఇది కూడా కరెంట్ అఫైర్సే. సో దీని ఆన్సర్ వచ్చేసి స్మృతి మందన అండ్ రోహన్ బొప్పన్న గారికి అర్జున అవార్డు 2019కి సంబంధించి అర్జున అవార్డు అయితే 2019 సంబంధించి అర్జున అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి. సో దీన్ని బట్టి మీరు చూడండి కరెంట్ అఫైర్స్ ఏ విధంగా అడుగుతున్నారు, సో మిగతా క్వశ్చన్లు ఏ విధంగా అడుగుతున్నారు అనేది తెలుస్తుంది. సో ఇవ్వండి టోటల్గా మనకైతే హైకోర్టులో 40 క్వశ్చన్స్ అయితే జనరల్ స్టడీస్కి, జనరల్ అవేర్నెస్కి సంబంధించి అడగడం జరుగుతుంది. సో నేను అయితే 37 క్వశ్చన్సే తీసుకొచ్చాను. ఎందుకంటే మిగతా 3 క్వశ్చన్స్ అనేవి టోటల్ లెంతీ కరెంట్ అఫైర్స్ అడిగిండు. సో అవి అప్పటి 2019 కదా, అవి యూజ్ అవ్వవని పెట్టలేదు అవి. సో 40 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. చూసుకోండి. సో ఇవి ఒక హైకోర్టుకు సంబంధించిన ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియో హైకోర్టుకి సంబంధించిన వీడియో కావాలనిపిస్తే మీకు కామెంట్ బాక్స్లో హైకోర్టు వీడియోస్ చేయండి అని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేయండి అని కామెంట్ చేస్తే నేనైతే నెక్స్ట్ వేరే పేపర్ అయితే ఇంకోటి తీసుకొని వీడియో చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.